ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో వివాహం జరిగి వారి జీవితాల్లో నెమ్మది లేకుండా జీవిస్తున్న ఆడపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన నా దేవ యేసయ్య, తండ్రి యెహోవా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలోనైనా అయ్యా దయచేసి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క ఆడపిల్లను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా వివాహం జరిగినా సరే నాయన, వాళ్ళ భర్తలను బట్టి అత్తమామలను బట్టి నెమ్మది లేకుండా జీవించి ప్రతి ఒక్క ఆడపిల్లని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య మీకే వందనాలయ్యా. దేవా అయ్యా, ఈ వివాహం జరిగి ఆడపిల్ల నెమ్మది లేకుండా అయ్యా భర్త వల్ల కానీ అత్తమ్మ వల్ల కానీ బాధపడుతున్న ప్రతి ఒక్క ఆడపిల్లని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలను బాగు చేయి ప్రభువా. తాగుడుకు బానిసై అయ్యా భార్యని బాధ పెడుతూ అయ్యా మరి డబ్బు కొరకు బాధ పెడుతూ ఈ ఆడపిల్లకి నెమ్మది లేకుండా చేస్తున్నారు ప్రభువా. అయ్యా నీవే వారికి తండ్రిగా ఉండయ్యా. ఎన్నో ఆశలతోటి ఆడపిల్లకు వివాహం చేసి పంపిస్తే అక్కడ ఉన్న వారిని బట్టి ఆడపిల్ల ఎంతగానో బాధపడుతుంది తండ్రి. ప్లీజ్ ప్రభువా యేసయ్య జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క ఆడపిల్లని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. యేసయ్య నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా మా పరమ తండ్రివి నువ్వు తండ్రి. అయ్యా మా పుట్టింటి దగ్గర అయితే తల్లి తండ్రి ఉండి అయ్యా వారిని ఆదరిస్తారయ్యా. కానీ అత్తగారింటి దగ్గర నువ్వే వారికి ఏ ఆడపిల్ల అయితే బాధపడుతుందో వారికి నువ్వే తండ్రిగా ఉండి అయ్యా వారి బాధపడకుండా వారికి న్యాయం చేయమని వేడుకుంటున్నాను. యేసయ్యనికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏ భర్త అయితే తాగుడికి బానిసై ఆ భార్యను బాధ పెడుతున్నాడు, ఆ భర్తలను మార్చు ప్రభువా. తాగుడు నుంచి, వ్యసనం నుంచి విడిపించు తండ్రి. నీకే స్తోత్రములు ప్రభువా. పసిబిడ్డలను కలిగిన ఆయన ఆ భర్త మంచివాడు కాక ఆ భార్య ఎంతగా బాధపడుతుందో సర్వం తెలిసిన దేవుడవు నువ్వు అయ్యా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్క ఆడపిల్లని జ్ఞాపకం చేసుకొని ఆయన అయ్యా వివాహం జరిగి నెమ్మది లేని ఆడపిల్లని జ్ఞాపకం చేసుకో. వాళ్ళకి విడుదలను దయచేయసయ్యా. నీకే స్తోత్రములు నాయన. అయ్యా నీకే వేలాది వందనాలు తండ్రి. కఠినమైన మనసు కలిగిన పౌలు గారిని మార్చి నీ సేవకు వాడుకున్న దేవుడు అయ్యా నువ్వు. నీకే స్తోత్రములు ప్రభువా. ఎంతో కఠినంగా మారిపోయిన ప్రతి ఒక్క ఆడపిల్ల యొక్క అత్త మామ గుండెలను మార్చండి, భర్త గుండెను మార్చండి యేసయ్య. ఆ ఆడపిల్లను ప్రేమించే మనసును వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా మొర ఆలకించండి. అడుగుడి మీకు అనుగ్రహించబడిన తట్టుడి తీయమని వెదకుడు దొరకును అని చెప్పిన దేవుడు ప్రభు. యేసు నామములో మీకు ఏది ఇష్టం అడుగుడి మీకు అది చేస్తానని చెప్పిన దేవుడు తండ్రి. ప్లీజ్ యేసయ్యా. అయ్యా వివాహం జరిగి నెమ్మది లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్క ఆడపిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్క ఆడపిల్లని జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలను బాగు చేయండి ప్రభువా. అయ్యా నెమ్మది లేని జీవితాలకు నెమ్మది సమాధానం దయచేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క భార్య భర్త సఖ్యత కలిగి అయినా మంచిగా ఆ వారి బిడ్డలతో సంతోషంగా జీవించి కృపను దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. దయచేసి నా ఈ ప్రార్థన పరిశుద్ధమైన పాదాల సన్నిధికి చేర్చుకుని మాకు సహాయం చేస్తావని నమ్ముతూ నజరేయుడైన యేసయ్య నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.